మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. మన సర్వశక్తివంతుడైన దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశారు. నేను బీటెక్లో దేవుని నమ్ముకున్నానండి. యాక్చువల్గా మాది అంగిలి కుటుంబం, మా ఇంట్లో వాళ్ళందరూ పూజ చేస్తారు. మాది మచిలీపట్నం. నేను జాబ్ కోసమని ఇక్కడ రావడం జరిగింది. ఇంకా నేను లైఫ్ టెంపుల్ చర్చ్కి వచ్చాను మా ఫ్రెండ్ ద్వారా. ఇక్కడికి వచ్చినాక అసలు వాట్ ఈస్ గాడ్, అసలు మనం ఎందుకు, మనం ఏంటి, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దానివల్ల నేను ఆత్మీయంగా ఇంకా బలపడడం జరిగింది. ఇంకా నేను ఇక్కడ లైఫ్ టెంపుల్కి వచ్చిన సంవత్సరంలోనే నేను కంట్రోల్ రూమ్ ఆపరేటర్ నుంచి ఆఫీసర్ అడ్మిన్గా కూడా ప్రమోట్ అయ్యాను. అదంతా కేవలం దేవుని కృప వల్లనే. ఇంకా ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. ప్రతిదీ మా నాన్నగారు తాగేవాళ్ళు అనమాట. మా మమ్మీ చాలా ఇదిగా కొడుతూ ఉండేవాళ్ళు. నేను ఈ చర్చ్కి వచ్చినాక ప్రేయర్ చేసుకున్నాక అలాంటివి కూడా జరగటం లేదు. మా ఇంట్లో కొంచెం నెమ్మది కలిగింది. జీవం కలిగిన దేవుడు లైఫ్ టెంపుల్ ద్వారా నాతో బలంగా మాట్లాడేవాళ్ళు. ప్రతిసారి డైలీ పోర్షన్లో నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రతి వీక్ నేను దేని గురించి అయితే బాధపడుతున్నానో దాని గురించి షార్ట్గా నాతో మాట్లాడేవాళ్ళు. యుద్ధము యెహోవాదే అని చెప్పినట్టుగా మన చుట్టూ ఎంతమంది మనకి నెగిటివ్గా ఉన్నా సరే మనం ఊరక ఉండాలి అనే వాగ్దానం కూడా నా పట్ల నెరవేర్చబడింది. అలా ప్రతిదీ కూడా అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిసి బాధపడుతుందని చెప్పి ఒకరోజు అన్న మెసేజ్ చెప్పారు ఒక సండే. అది కూడా నా దృష్టిలో నా లైఫ్లో కూడా అలాంటి సంఘటన నాకు ఉంది. ఆ మెసేజ్ చెప్పిన రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. సేమ్ అలానే నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. ఆ రోజు నేను స్వస్థపరచబడ్డాను. ఇట్లా ప్రతిదీ ఈ సంవత్సరం ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చారు దేవుడు. గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చారు. నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాక ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు రజిత. దేవుని నడిపింపు చేత నేను నూతనంగా లైఫ్ టెంపుల్కి నడిపింపబడ్డాను. నేను నా కుటుంబ సమస్యల నిమిత్తమై దైవజనంతో ప్రార్థన చేయించుకోవాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పుడు నాకు నవంబర్ 3న అపాయింట్మెంట్ దొరికింది. ఆ రోజు లిటరల్లీ నా సిచ్యువేషన్ ఏంటంటే, నా కుటుంబంలో నా భర్తకు నాకు సమాధానం లేక ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో నేనున్నాను. దేవా నాతో మాట్లాడు, దైవజనం ద్వారా నాతో మాట్లాడు అని నేను దేవుని అడిగి చర్చ్ సెకండ్ సర్వీస్ తెలుగు సర్వీస్కి వెళ్ళినప్పుడు దేవుడు అక్ష జీవితం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ రోజు అక్ష జీవితం ద్వారా మాట్లాడాడు. అలాగే అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా, వెయిట్ చేసి ఆశీర్వాదాన్ని కలిసినప్పుడు అన్నకి నా సమస్యను చెప్పాను. నేనేం డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు అన్న నన్ను దేవుని మాటల చేత నన్ను బలపరిచాడు. అన్న నిల్చుండి పోరాడింది, పారిపోలేదు. నీవు కూడా ఈనాటి నుండి దుఃఖముఖిగా ఉండకుండా దేవుని స్తుతించు, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు అని ఆ రోజు నాకు దేవుని మాటల గురించి చెప్పి ప్రార్థన చేశారు. ఆ రోజు నేను ఎంత దుఃఖంతో వెళ్ళానో వితిన్ డేస్లో దేవుడు నా సమస్యను పూర్తిగా తీసివేశాడు. దేవుడు నా దుఃఖంను చూశాడు, నా హృదయ వేదనను చూశాడు. అదే రీతిగా అన్న ప్రార్థనను కూడా చూశాడు. అందరూ అక్కడ నిలబడిన వాళ్ళందరూ ఏకీభవించినప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప మేలును చేశాడు. ఆ సమస్య కోసం ప్రార్థిస్తే సమస్యనే పరిపూర్ణంగా దేవుడు తీసివేశాడు. ఇంత గొప్ప మేలును నా జీవితంలో చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే హృదయపూర్వకంగా నా కొరకు ప్రార్థించిన అన్నకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. లైఫ్ టెంపుల్ ద్వారా సమృద్ధి అయిన ఆహారం దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఒక తృప్తికరమైన ఆత్మీయ జీవితం నేను జీవిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు పూర్ణిమ.
సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. నా జీవితంలో కృంగిపోయి డిప్రెషన్ లో ఉన్న సమయంలో నా వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు, దేవుడు కూడా నన్ను వాడుకోలేడు అన్న నిరీక్షణను నేను కోల్పోయినప్పుడు లైఫ్ టెంపుల్ వాక్యం నన్ను ఎంతగానో ఆదరించింది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, నా పట్ల దేవునికున్న ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో నేను లైఫ్ టెంపుల్ కు వచ్చాక నేను తెలుసుకున్నాను. ఏ సంఘంకు వెళ్ళినా దేవుని ప్రేమను, ఆయన సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా వివరించేవారు లేనప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. అలాంటి సమయంలో సోషల్ మీడియా ద్వారా లైఫ్ టెంపుల్ నాకు పరిచయం అయింది. లైఫ్ టెంపుల్ వాక్యానికి నేను కనెక్ట్ అయినప్పుడు వాక్యంలో ఉన్న జీవమును, దేవుని శక్తిని, దేవుని అద్భుత కార్యాలను నేను అనుభవించగలిగాను. వాగ్దానాలు గొప్ప గొప్పవి ఉన్నప్పటికీ నా జీవితంలో అవేవి నెరవేర్చబడటం లేవు. అలాంటి సమయంలో నేను లైఫ్ టెంపుల్ వాక్యానికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో ప్రతిదినము వాగ్దానము నాలో నెరవేర్చబడటము, ఆత్మ దేవుని కార్యము నాలో జరగటము నేను చూచాను. తప్పిపోయిన నన్ను ఆయన కనుకరించి లైఫ్ టెంపుల్ లో నన్ను స్థిరపరిచాడు దేవుడు. అంతేకాకుండా వాక్యంలో ఉంచున్న ఆ యొక్క మర్మములను నేను తెలుసుకున్నప్పుడు, ఆ యొక్క వాక్యము ప్రతి వారము విడుదలైనప్పుడు నేను ఎలాంటి భారముతో, ఎలాంటి ఆత్మ భారంతో నేను వస్తానో ఆ యొక్క మాటలే అన్న ద్వారా నాతో మాట్లాడటము, అన్ని విషయాలలో విడుదల పొందటము, ఆధ్యాత్మికంగా శరీర బలహీనతల నుంచి, మానసిక బలహీనతల నుంచి, అన్ని విషయాల నుంచి నాకు విడుదల నేను పొందటం, నేను లైఫ్ టెంపుల్లో అనేక గొప్ప కార్యాలను నేను చూచాను. మా కుటుంబంలో దేవుని కార్యములు కూడా నేను చూడగలిగాను. వాక్యము విడుదలైనప్పుడు అది ఎంత శక్తి కలిగినదో అన్ని విషయాలలో నేను చూస్తూ వచ్చాను. అంతేకాకుండా మా డాడీకి కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు మేమెంతగానో బాధపడుచున్నప్పుడు, భయపడుచున్నప్పుడు ఆ యొక్క కిడ్నీ స్టోన్ కూడా పడిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దినము మేము మా తల్లిదండ్రులము, నేను సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాను. అంతేకాకుండా నేను నా జీవితంలో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు ప్రతి వారం కూడా నేను సంఘానికి వచ్చి నేను వాక్యాన్ని విన్నప్పుడు అన్ని విషయాలలో క్లారిటీని నేను పొందుకోగలిగాను. ఇప్పుడు నేను AEE కోచింగ్ కి జాయిన్ అవ్వడానికి కూడా అన్ని దారులు మూసుకున్నప్పటికీ అవరోధాల్లోనే దేవుడు అవకాశాలను దయచేవాడని ఆ వాగ్దానము నా జీవితంలో నేను అనుభవించాను. ఈ దినము నేను కేవలము ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని మహాకృప, ఆయన ప్రేమను బట్టి నేను లయము కాలకుండా ఈ దినము సజీవ లెక్కలో ఉండి నేను మీ ముందు ఉన్నాను. అందును బట్టే సమస్తమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తుంటున్నాను. ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి, ఆయన చేయబోచిన గొప్ప కార్యములను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆషర్ గారు అండ్ ఆల్ లైఫ్ టెంపుల్ మెంబర్స్. నా పేరు రాణి ఎలిజబెత్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను 4 years నుంచి మన లైఫ్ టెంపుల్ ఫాలో అవుతూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం అంతా దేవుడు నా ఎడల ఎన్నో కార్యాలు చేశాడు. అనేక సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాను. అయితే దేని గురించి సాక్ష్యం చెప్పాలి ప్రభు అని నేను శనివారం ఉపవాస ప్రార్థన అనేప్పుడు దేవుడు నాతో టెస్ట్ మనీ గురించి సాక్ష్యమే చెప్పమని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు.
సరే ప్రభా ఏంటి సాక్ష్యం అని చెప్పి నేను ఆలోచించినప్పుడు గత సంవత్సరంలో నా యొక్క సాక్ష్యం రిలీజ్ కాలేదని ఎంతో బాధపడి నేను ఆ యొక్క ఎవ్రీ మంత్ పంపే సాక్ష్యాలు అవన్నీ ఆపేశాను. ఆ తర్వాత 2-3 మంత్స్కి చాలా మానసికంగా సిక్ అయ్యి, శారీరకంగా సిక్ అయ్యి, చాలా ఇదైపోయి వాక్యం కూడా వినలేని స్థితిలో వెళ్ళిపోయినప్పుడు దేవుడు మళ్ళా డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్ అని షార్ట్ మెసేజ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు రియలైజ్ అయ్యి క్షమించమని అడిగి వెంటనే మళ్ళీ నేను సాక్ష్యాన్ని పంపించాను. సరే అలా జరిగిపోతూ ఉంది. తర్వాత నేను హెబ్రోన్ సహవాసానికి చెందిందాన్ని. అవి ఏంటంటే వేరే సహవాసాల డెనామినేషన్కి వాళ్ళు వెళ్ళరు. అలాగ నేను అనేక కట్టుబాట్లు అదే హద్దులు దాటిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరి యొక్క బ్రదర్ ద్వారా ఆ యొక్క ఆచార సాంప్రదాయాలు, పితృపారంపర్య విరుద్ధ ప్రవర్తనలు, అడ్డుగోళ్ళు ఛేదించుకుని వెళ్ళాలి అని చెప్పి అంటే నేను కాలింగ్ ప్రతిదీ కూడాను మన లైఫ్ టెంపుల్ ద్వారానే డెసిషన్ తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నాను. కీర్తన 32:8 ప్రకారం ఆ యొక్క కాలింగ్ తీసుకుని నడిపింపబడుతున్న నాకు దేవుడు మరి అలా మాట్లాడినప్పుడు పూర్తి సేవలో వాడబట్టడానికి ఓకే చేసుకొని వేరే డినామినేషన్స్ లో కూడా వాడబడుతూ ఉన్నాను. ఈ టైం అలా ఉంటా ఉంది. అయితే గత నెలలో గిద్యోను ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. నువ్వు పిరికిదానివి కాదు, పరాక్రమం గల బలాఢ్యురాలివి. గిద్యోనుతో మాట్లాడినట్లు అన్యుడు గుడారం పక్క నుండి మాట్లాడుకున్న మాటలను బట్టి గిద్యోను విని ఏ విధంగా ధైర్యం తెచ్చుకుని విజయాన్ని పొందాడో ఆ విధంగా నువ్వు విజయాన్ని పొందుతూ వెళ్ళాలి, అట్లా ధైర్యంగా ఉండాలి అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు చావు, నువ్వు బ్రతికే ఉంటావు అని చెప్పేసి అది గతంలో నాకు 20 years బ్యాక్ వచ్చిన వాగ్దానం. దేవుడు ఎందుకు పోయి నెలలు అలా మాట్లాడారు. సరే అది ఎందుకు వచ్చిందా అనుకున్నాను. ఈ టైంలో నిన్న సాక్ష్యాలప్పుడు ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అది నాకు గుర్తు చేస్తూ వచ్చాడనమాట. అంటే ఎలాగంటే నేను వేరే డినామినేషన్లో వాడబడుతూ 10వ వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా మరి నేను అసలు ఇంటి గడప దాటి వెళ్ళి నేను చెప్పేదాన్ని కాదు అని నేను మానసికంగా ఎంతో కృంగుదల్లో ఉన్న నన్ను అక్కడికి మన ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు అనేక మంది వచ్చి మరి ఆ యొక్క నా సాక్ష్యాన్ని ఆన్లైన్లో నేను చెప్పిన సాక్ష్యాన్ని మన లైఫ్ టెంపుల్ ద్వారా నేను పొందుకున్న ప్రతిదీ కూడాను ఏ విధంగా కాలింగ్ తీసుకున్నాను, ఏ విధంగా సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, ఏ విధంగా దినదినము నేను వాక్యంతో ప్రభావితమై జీవం గల దానిగా మరి నేను నడిపింపబడుతున్న ఇవన్నీ చెప్పిన విధానాన్ని బట్టి నా సాక్ష్యాన్ని బట్టి నన్ను చూడడానికి, నన్ను కలవడానికి అక్కడికి వచ్చానని చెప్పేసి ఎంతో మంది అసలు వాళ్ళ పేర్లు ఊర్లు కూడా మాకు తెలియవు అనేక ప్రాంతాల నుంచి వచ్చి చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది నా గురించి చెప్తున్నారని కాదు, కానీ మనము దేవుని వాక్యాన్ని విని ఆయన సాక్ష్యానికి, ఆయన మాటకు లోబడితే ఈ విధంగా మన సాక్ష్యం ఉంటుంది అనేది నాకు అప్పుడు మాట్లాడిన మాట. అంటే అన్యుడి ద్వారా గిద్యోను ఏ విధంగా అక్కడ ధైర్యం తెచ్చుకుని అయ్యాడో ఈ విధంగా నాకు వేరే సహవాసాలు అంటే అన్ని సహవాసాలు అన్నట్టు అనుకునేదాన్ని. ఆ సహవాసం నుంచి మరి నేను పొందిన మేలు గురించి వాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్పడం, అది నేను లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను అక్కడ మరి ఆ యొక్క పొందుకున్నది అదంతా నాకు దేవుడు జ్ఞాపకం చేసుకొస్తే మరి ఆ విషయాన్ని గురించి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. నిజంగాను అనుకున్నాను, నీ వాక్యం పోదు కానీ నీ యొక్క సాక్ష్యం అయితే మూలకు వెళ్తుంది అని చెప్పి బ్రదర్ అన్నారు. లైఫ్ టెంపుల్లోనే నాది రాలేదు, ఇంకెక్కడ వచ్చింది అని నేను బాధపడ్డాను. కానీ దేవుడు నిజంగా ఎక్కడెక్కడో మరి ఆ యొక్క సిద్దిపేట అంట, సికింద్రాబాద్ అంట, సంగారెడ్డి అంట, కృష్ణా డిస్టిక్, ఖమ్మం, కడప ఎక్కడెక్కడి నుంచో చాలా మంది నా గురించి అక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది. సో ఆ మాట గుర్తొచ్చింది నాకు. సో ఆ దేవుడు ప్రతిదీ కూడా నేను ఇదే కాదు ఎన్నో ఇంకా మేలులు పొందాను. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చెప్పాలంటే చాలా మంది దేవుడు నా ఎడల చేసినటువంటి ఈ యొక్క మేలులన్నింటిని బట్టి బ్రదర్కి హృదయపూర్వక వందనములు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ప్రయత్నాల అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సంపూర్ణ. ఈ సాక్ష్యం పంచుకోవడానికి సమయాన్ని ఇచ్చిన బ్రదర్కి, అలాగే మన లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సంపూర్ణ. నేను గత 11 years నుంచి దేవుడిని తెలుసుకున్నా కానీ నాకు పెద్దగా అంటే దేవుళ్ళు యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసు, కానీ ఆయన మనకు మాదిరిగా నిలిచాడు. అలా నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండండి ఆయన చెప్పినప్పుడు నేను ఆయన ఓన్లీ నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను, కానీ ఆయన్ని మాదిరి చేసుకోకుండా అంత ఆపోజిట్. అంటే సువార్త పత్రికలు చదువుతున్నప్పుడు
ఆయన నన్ను చూడు, నా వైపు చూడు, నేను ఎలా నడుచుకున్నానో మీరు కూడా అలా తగ్గించుకొని క్షమించే విషయంలో కానీ, అంటే మాట్లాడే విషయంలో కానీ ఎవరినైనా సరే బాధ పెట్టకుండా ఉండడానికి ముందు ఎలా నడవాలి, దేవుడు ఎలా ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆ ప్రేమ స్వరూపి మాదిరి చేసుకొని నడవమంటే దానికంతా ఆపోజిట్. నేను ఎలా అంటే సువార్త పత్రికలు చదువుతున్నప్పుడు ఆయనలో ఉన్న లక్షణాలన్నీ చూసి సేమ్ ఇవన్నీ నాలో ఉన్నాయి అని ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది ఎలా పడిపోవడానికి ముందు అహంకారం ఎలా నడుస్తుందో నాలో కూడా సేమ్ అలానే అహంకారం నడిచేది. నేనేమనుకునేదాన్ని అంటే నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ ఆదరిస్తాను, అందరినీ మంచిగా చూస్తాను, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతాను, నేను కూడా సేమ్ ఆయనలాగా అన్నట్టు ఊహించుకునేదాన్ని. అయితే పడిపోవడానికి ముందు అహంకారం ఎలా నడుస్తుందో సేమ్ అలానే నాలో అహంకారం మొదలైంది, ఎలా పడిపోవడం మొదలైంది. అంతకుముందు నా జీవితం అబ్రహాంని దీవించిన వారిని ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, శపించిన వారిని శపిస్తాను అన్న విధంగా ఉండేది. ఆ తర్వాత నేను పడిపోవడం మొదలుపెట్టాక బైబిల్లో ఉంటుంది కదండి, యేసయ్య చెప్పిన విధంగా ఒక స్త్రీ ఒకని స్థితి మొదటి కంటే కడపటి స్థితి బహుభయంకరంగా ఉంటుంది. ఒకరిని దయ్యం వదిలిపెట్టిపోయిన తర్వాత అది ఊరంతా తిరిగి ఎక్కడ ఇల్లు ఖాళీ లేకపోవడంతో నేను మొదట తిరిగి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్తానని చెప్పి ఆ ఇంటిని శుభ్రం చేయడం చూసి వెళ్ళి మరి 7 భయంకరమైన దానికంటే చెడ్డమైన మరి 7 దయ్యాలు పట్టుకొని వచ్చినట్టు నా పరిస్థితి అంత ఘోరంగా తయారైంది. ఎందుకంటే నేను లాక్డౌన్కు ముందు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను. అయితే అదే ఇయర్ ఏప్రిల్ 2020 అలా నేను నా పిల్లలిద్దరం ప్రేయర్ చేసుకొని పడుకున్నామండి. నైట్ 10 నా పక్కన నా కుడి పార్శ్వాన యేసయ్య కూర్చొని 2 times తట్టి లేపారండి. లేపి శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయమని. ఆ రోజు గెత్సేమనే తోటలో తన శిష్యులను గురించి మీరు శోధనలో ప్రవేశించకుండా లేచి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఎలా చెప్పాడో సేమ్ నాకు అలాగే చెప్పాడండి. చెప్పినప్పుడు నేను అది గ్రహించలేక పిల్లల్ని లేపి మీరు నన్ను ఎందుకు లేపుతున్నారు, మనం ఇప్పుడే కదా ప్రేయర్ చేసుకొని పడుకున్నాము అంటే మేము లేపలేదమ్మా అని చెప్పారు. అయితే నేను అది గ్రహించలేక, అది యేసయ్య అని గ్రహించలేక నేను ఆ లేపిన మనిషి ఎవరు అని చెప్పేసి ఆ స్పర్శ గుర్తుంది, ఆ మనిషి గుర్తున్నాడు, కనిపిస్తున్నాడు, ఇప్పటికి కూడా ఆ సిచ్యువేషన్ గుర్తుంటుంది. కానీ నేను శోధనలో పడిపోయాను, అది గ్రహించలేక లేచి ప్రార్థన చేయకుండా. అయితే లైఫ్ టెంపుల్కి వచ్చేసరికి నా పరిస్థితి భయంకరంగా ఉంది. అసలు నేను ఎలా రావాలి ఈ సిచ్యువేషన్లో నుంచి బయటికి అనేది నాకు అర్థం కాకుండా ఉంది. ఆ టైంలో యూట్యూబ్లో ఆశీర్ బ్రదర్ గారి సాక్ష్యం విన్నాను. ఆ తర్వాత ఆ చర్చ్ ఎక్కడ అని వెతికి ఇంకా చర్చికి రావడం మొదలుపెట్టామండి. వచ్చిన తర్వాత నా పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగుపడటము, నన్ను నేను అసలు దేవుణ్ణి ఎలా చూస్తున్నాను అనేది అన్న ద్వారా, మా బ్రదర్ మెసేజ్ ద్వారా మేము తెలుసుకొని ఎలా చూడాలి ఒక సిచ్యువేషన్లో వెళ్తే. అంటే ఒక్క రోజు కూడా ఎలా దేవుడు మాట్లాడతాడంటే మా ఇంట్లోకి వచ్చి కూర్చొని బ్రదర్ ఏమన్నా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్ చూస్తున్నాడా ఏంటి అన్నట్టు ఉండేది. అది అసలు షాక్ అయిపోయేదాన్ని. అంటే ఈ లైఫ్ టెంపుల్కి వచ్చాక నేను అంతకుముందు చర్చికి వెళ్ళడం అంటే నాకు ఎలా ఉండేదంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం, ఎలా డిసెంబర్కి క్రిస్మస్కి 5 Sundays వెళ్తే గ్రేట్. అందులో కూడా నేను చాలా భక్తిమంతురాల్లాగా ఫీల్ అయ్యేదాన్ని. అంత ఇదిగా ఉండే నేను బ్రదర్ సాక్ష్యం విన్నాక కంటిన్యూగా చర్చికి రావడం మొదలైంది. అంటే దేవుళ్ళు నా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు మమ్మల్ని ఈ విధంగా సమకూర్చాడు. నా కుటుంబాన్ని దేవుళ్ళు కట్టుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాదు ఈ మెసేజ్ విన్న కాడ నుంచి అసలు మనం ఎలా ఉన్నాము ఏంటి,
మన పరిస్థితి ఏంటి అన్నీ మనల్ని కట్టినట్టు చూపిస్తాడు. ఒక మనిషి ఏ స్థితిలో వెళ్తున్నాడు, ఎట్లా వస్తున్నాడని బ్రదర్ చెప్పారు. వాక్యం ద్వారా చాలా బలపడ్డాము. బలహీనతలో నుండి బలం పొందుకొని ఇప్పుడు ముందుకు నడుస్తున్నాము. థ్యాంక్ యూ బ్రదర్. మీ మెసేజ్ ద్వారా చాలా బలపడ్డాము. ఒక సమరయ స్త్రీ నన్ను చూసిన వాడిని నేను చూశాను అని తను గ్రామం వారితో ఎలా చెప్పిందో, ఈ విధంగా నేను కూడా నన్ను చూసిన వాడిని మీరే మా ఇంటికి వచ్చి చూసారేమో అన్నంత ఇదిగా ఉంది. అంత ఇదిగా దేవుడు మమ్మల్ని నడిపించాడు. థ్యాంక్ యూ బ్రదర్. మీ మెసేజ్ ద్వారా చాలా బలపడ్డాము. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అందరికీ వందనాలు. నా పేరు శశిరేఖ. దేవుడు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో చేస్తున్న మేలులను బట్టి ఈ సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. నాకు డిసెంబర్ 2023న లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో నొప్పి స్టార్ట్. అది రోజు రోజుకి తీవ్రంగా మారి బైబిల్ పట్టుకోలేని స్థితి ఉన్నింది. దీని కొరకు తమ్ముడు ఆశీర్ దగ్గర జూలైలో ప్రార్థన చేయించుకున్నాను. దేవుని కృపను బట్టి సంపూర్ణ స్వస్థతను దేవుడు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మా బాబుకి నోటిలో గాయమైంది. నా తండ్రికి మొరపెట్టగా సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నా కుమార్తెకు గ్యాస్ట్రిక్ మరియు తలనొప్పి ఉండగా నా తండ్రికి మొరపెట్టగా సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడి చిన్న సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సిల్వియా. నేను లాస్ట్ 3 years నుంచి లైఫ్ టెంపుల్ మెంబర్ని. మార్చ్ 2022 నుంచి వస్తున్నాను. జనవరి 2022లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఐ వాజ్ అ న్యూలీ మ్యారీడ్ గర్ల్ దెన్. అప్పుడే మ్యారేజ్ అయింది. సంఘము ఏది అప్పుడు నాకేం తెలీదు. ప్రార్థన చేశాను. దేవా, నాకు ఒక మంచి స్పిరిచువల్ ఫుడ్ పెట్టే సంఘం కావాలి. నేను ఆ వాక్యం విని నేను బలపడాలి. వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే సంఘం నాకు కావాలి అని నేను ప్రార్థించాను. అలా నా ప్రార్థనని విని దేవుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా లైఫ్ టెంపుల్ గురించి తెలుసుకొని ఫ్రమ్ మార్చ్ 2022 ఇదే సంఘంలో నేను కొనసాగుతున్నాను. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ విత్ పవర్ఫుల్ సెర్మన్స్ సెండ్ బై గాడ్ త్రూ ఆషర్ అన్న. ఎంతగానో బలపడ్డాను. ఎన్నో చేంజెస్ చేసుకున్నాను నా లైఫ్లో. నేను ఏమేమి నేర్చుకున్నాను ఈ సర్మన్స్ ద్వారా, హౌ ఇట్ మేడ్ మీ స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్ అన్న విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ద వెరీ రీసెంట్ జూన్ 2025లో ఫాదర్స్ డే రోజు said that father gives us identity and he is the father of the fatherless. There is abundance in God's house అన్న విషయం విన్నాను. నాకు ఫాదర్ ఆఫ్ ద ఫాదర్లెస్ అని తెలుసు, there is abundance in God's house అని తెలుసు. బట్ ఐ గాట్ టు నో దట్ గాడ్ గివ్స్ మీ ఐడెంటిటీ. మై ఐడెంటిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్ అన్న విషయం నాకు తెలుసు. కానీ బట్ అది నేను ప్రేయర్లో పెట్టి చేయడము ఆ సర్మన్ ద్వారా నేర్చుకున్నాను. ఏప్రిల్ 2025లో కేవ్స్ ఇన్ అవర్ లైఫ్స్ సర్మన్లో గిడియోన్ గురించి చెప్తూ దెర్ ఆర్ 2 swords, sword of Gideon and sword of Jehovah అని. వాట్ వీ షుడ్ డూ అండ్ వాట్ గాడ్ విల్ డూ, స్వార్డ్ ఆఫ్ గిడియన్ అండ్ స్వార్డ్ ఆఫ్ జెహోవా, ఆ డిఫరెన్స్ నేను తెలుసుకొని ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఇట్ ఇన్ మై లైఫ్. అలాగే డిసెంబర్ 2024లో వెంటాడే కృప సర్మన్లో ద స్టోరీ అబౌట్ హ్యానా, హౌ షీ వాస్ ఫెయిత్ఫుల్ ఫర్ ద 84 years of her life and all the way that she lived. She worshipped faithfully. Whatever may be the situation in my life, I must worship faithfully అన్న విషయం నేను తెలుసుకున్నాను. అలాగే 2024 నవంబర్లో పరలోకపు తండ్రిని కరిగించే ప్రార్థన అక్సా అండ్ కాలేబ్ స్టోరీలో హౌ అక్సా రైట్ఫుల్లీ వెంట్ టు హర్ ఫాదర్ టు ఆస్క్ వాట్ ఎవర్ షీ నీడ్స్. నేను ప్రార్థించేదాన్ని, బట్ నా రైట్ ఉంది దేవుడి దగ్గర. నేను దేవుని నేను రైట్ఫుల్గా అడగచ్చు, నా తండ్రిని నేను రైట్ఫుల్గా అడగచ్చు. ఐఎమ్ హిస్ డాటర్ అని స్ట్రాంగ్గా ప్రార్థన చేయడం తెలుసుకున్నాను ఆ సర్మన్ ద్వారా. సెప్టెంబర్ 2024లో ఆల్టర్ ఆఫ్ ఎర్త్ అనే సర్మన్లో బిలామ్ క్రాస్ని చూసినప్పుడు బిలామ్స్ వ్యూ ఎలా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది అన్న విషయాన్ని నేను తెలుసుకొని అప్పటి నుంచి ఈ రోజు వరకు నా ప్రార్థనలో కల్వరి శిలువ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను. దేవా, నా శాపాలన్నింటినీ ఆశీర్వాదంగా మార్చు అని ధైర్యంగా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. జనవరి 2024లో రిస్టరేషన్లో హౌ అవుట్లుక్ డిటర్మైన్స్ అవర్ అవుట్కమ్ అని ఒక సర్మన్ చెప్పారు. దాంట్లో పీటర్ జీసస్ని చూస్తున్నంతసేపు
సముద్రం మీద నీళ్ళ మీద చక్కగా నడవగలిగాడు. ఎప్పుడైతే పక్కనున్న తుఫాన్ను చూశాడో మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. మోసెస్ కానీ, పీటర్ కానీ, జేకబ్ కానీ దేవుణ్ణి చూస్తున్నంతసేపు వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు వాళ్ళ కష్టాలలో. దేవుణ్ణి చూడకుండా పక్కనున్న కష్టాలు చూసినప్పుడు దే వర్ సింకింగ్ ఇన్ ద స్ట్రామ్స్. అలాగే నా జీవితంలో 2024 నుంచి నా లైఫ్ అప్సైడ్ డౌన్ అయింది. Storms hit me from all sides. Everything that a happy home needs, that a happy marriage needs, except the relationship, my finances కానీ, మా జాబ్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. బట్ ఇంత కష్టంలో కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అంటే, భయపడలేదు అంటే, ఈ వాక్యాలన్నీ నా హార్ట్లో ఉన్నాయి కాబట్టి నేను భయపడలేదు. I know God loves me. I know I am beloved. I know that I should do what I should do and how I should pray to come out of these tough situations. I got to know all this from Asher and Anna's sermons by the grace of God. There are many more things that I learned and applied in my life from the sermons. చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. What I shared is only 5% out of the 100%. అలాగే లైఫ్ టెంపుల్ నుంచి ఎంతో ఆదరణ, ఎంతో ఆత్మీయతను నేను పొందుకున్నాను. ఇప్పటికి 3 years అయింది నేను లైఫ్ టెంపుల్లో జాయిన్ అయిన. మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయింది. ప్రతి యానివర్సరీకి అన్నకి కాల్ చేయగానే, అన్న ఎంత బిజీ ఉన్నా దే అరేంజ్ మీటింగ్ విత్ హిమ్. అన్న ఇంటికి వస్తారు. అన్న మాకు స్పెషల్గా మా మ్యారేజ్ యానివర్సరీ సెర్మన్స్ ఇస్తారు. అలా లాస్ట్ ఇయర్ ఇచ్చిన సెర్మన్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా యూ షుడ్ ప్రైజ్, యూ షుడ్ రోల్ ఆల్ యువర్ troubles to God and you should praise God in whatever situation may be అన్న విషయాన్ని అన్న చెప్పారు. We are still going through tough times, but all these messages that I heard, all these sermons that I heard from 2022 till date, అవన్నీ నా మనసులో ఉన్నాయి. అవన్నీ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. నేను నా లైఫ్ చేంజెస్ కూడా నేర్చుకున్నాను. ఫ్లాటరింగ్ ప్రైజ్ మనకు ఉండకూడదు. యాండ్స్ ద్వారా వీ షుడ్ నాట్ బీ లేజీ అన్న సర్మన్ విన్నప్పుడు, ఈవిల్ స్పిరిట్స్, హౌ టు ఓవర్కమ్ దోస్ ఈవిల్ స్పిరిట్స్ అన్న సర్మన్స్ నేను విన్నప్పుడు నా లైఫ్లో అప్లై చేయడం నేర్చుకున్నాను. ఇవన్నీ నేను సర్మన్స్ ద్వారా లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి తెలుసుకుంటూ నా లైఫ్లో నేను చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఇంత కష్టంలో నా చుట్టుపక్కల ఇన్ని స్ట్రామ్స్ ఉన్నా, ఈవెన్ దో దెర్ ఆర్ స్ట్రామ్స్ అరౌండ్ మీ, నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే బికాస్ దెర్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని దేవుడు ఆశీర్వదన ద్వారా నాకు అందిస్తున్నందుకు ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్. నా ప్రేయర్ విని స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవ్వాలి దేవా అన్న నా ప్రేయర్ విని ఇంత అబండెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ని గత 3 yearsగా నాకున్న కష్టాలలో, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో, జాబ్ ట్రబుల్స్లో, ఫ్యామిలీ ట్రబుల్స్లో, ప్రతి విషయంలో దేవుడు నాతో ఎంతగానో మాట్లాడి, ఆశీర్వదన మెసేజెస్ ద్వారా నాతో ఎంతగానో మాట్లాడి నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నందుకు ఎంతో గ్రేట్ఫుల్గా ఉన్నాను దేవుడికి. ఐ ట్రూలీ అండ్ హార్ట్ఫుల్లీ ప్రే దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ ఈవెన్ మెనీ మోర్ షుడ్ బి బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ టు హియర్ దిస్ అబండెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ అట్ అవర్ లైఫ్ టెంపుల్ బై అవర్ బిలవ్డ్ పాస్టర్. నా ప్రార్థన విని నాకు ఇంత మంచి అబండెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ని లైఫ్ టెంపుల్ ద్వారా, ఆశీర్వదన ద్వారా నాకు అందించిన దేవుని నామానికే స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు మిరియం. నేను ఈసీఎల్ఎన్ ప్రాంతం నుంచి వస్తుంటాను లైఫ్ టెంపుల్కి. 2022 మార్చ్ నుంచి నేను లైఫ్ టెంపుల్ మెంబర్గా ఉన్నాను. అయితే ఈ సండే నేను వాక్యం విన్నప్పుడు, 22 జూన్ వాక్యం విన్నప్పుడు అన్న టెస్ట్ మనీ గురించి, దాని ప్రాముఖ్యత, ప్రభావం గురించి చెప్తున్నారు. అయితే అందులో టైప్స్ ఆఫ్ టెస్ట్ దేవుడు అనుమతించేది చెప్తున్నాడు. అయితే నేను ఒక ప్రశ్నతో వచ్చి కూర్చున్నాను చర్చ్లో. అదేంటంటే, ఆ ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్ అన్న నోటి నుంచి అన్న చెప్పడం జరిగింది. అంటే గొప్ప గొప్ప వాగ్దానాలు అయితే ఉన్నాయి, వాగ్దానం దేశంలో కాలు పెట్టేది ఎప్పుడు, ఇవన్నీ నెరవేరేది ఎప్పుడు, ఇవన్నీ అసలు అవుతాయా అన్న ప్రశ్నతో వచ్చి కూర్చున్నా అదే మాట అన్న నోట్లో నుంచి వస్తుంది. అయితే ఆ టెస్ట్ ఈ 5 types ఆఫ్ టెస్ట్ అవేంటంటే స్ట్రెస్, సఫకేటింగ్, షార్ట్ కమింగ్, సిక్నెస్ అండ్ షేమ్, ఇట్లాంటివన్నీ టెస్ట్లు ఉన్నాయి కదా. అయితే వీటిలో నా జీవితంలో ఏ టెస్ట్ లేదని నేను సాక్ష్యం చెప్పాలి. సిక్నెస్ అని ఒక టెస్ట్ మాత్రమే టెస్ట్ మనీ ఉంది, మిగతా వాటికి లేదు కదా. అయితే దేవుడి నుంచి జవాబు వచ్చిన తర్వాత, దేవుడి నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత అన్నీ ఒకసారి చెప్దాంలే అన్న థాట్తో ఇంటికి వెళ్ళిపోయాను. అయితే మళ్ళీ ఈవినింగ్ సర్వీస్లో లైవ్ ట్యూన్ అవుతున్నప్పుడు అన్న అంటున్నారు, అదేంటంటే వాగ్దాన దేశంలో కాలు పెట్టాలంటే ఎరికో గోడలు ఎన్నో అడ్డుగా ఉన్నాయి, నీ జీవితంలో ఇంకా ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయా, అవి ఇంకా కూలట్లేదా
స్తుతి ఉంది, ఆరాధన ఉంది, స్తుతిస్తున్నావు కానీ గోడలైతే కూలట్లేదు అని అన్నారు. అంటే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఇంకా ప్రచురితం అవ్వలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నారు. అంటే ఏంటి అంటే టెస్ట్ అబౌట్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అని. అంటే ఎక్కడైతే సాక్ష్యం ఉండదో అక్కడ ప్రవచనాత్మ అసలు పనిచేయదు అని అన్నారు అన్న. అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే అంటే నా వాగ్దానాలకి నేనే హిండ్రెన్స్గా ఉన్నానా అని అనిపించి మీకు నా జీవితంలో సిక్నెస్ అనే దానికి దేవుడు ఎట్లా టెస్ట్ మనీగా మార్చిండో చెప్పాలనుకుంటున్నాను. అయితే 2022 జూలై టైం నుంచి నేను మెల్లిమెల్లిగా సిక్ అవ్వడం మొదలుపెట్టిన. అయితే ఫ్లూయే కదా అని లైట్ తీసుకున్నప్పుడు అది ఫ్లూగా ఇట్లా ఇంకా రోజు రోజుకి వీక్ అయిపోవడము, చాలా వీక్ అయిపోవడము, అసలు ఏమాత్రం స్ట్రెంగ్త్ లేకుండా వెయిట్ లాస్ అయిపోవడము, ఉన్నట్టుండి కింద పడిపోవడము, కళ్ళు తిరిగి ఇట్లాంటివన్నీ జరుగుతుండేటివి. అయితే ఇదంతా ఏంటిదని మరి డయాగ్నోసిస్లో తేలింది ఏంటంటే డాక్టర్స్ చెప్పినారు, నీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని అన్నారు. లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏంటి అని అనుకున్నప్పుడు మళ్ళీ తర్వాత రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఈ లంగ్స్ లెఫ్ట్ అప్పర్ లోబ్లో 22x16 mm థిక్ వాల్తో ఒక క్యావిటీ ఏర్పడింది అని అన్నారు. హోల్ లాంటిది ఏర్పడింది అని అన్నారు. అంటే హోల్ ఏంటి, క్యావిటీ ఏంటి, ఇంత సైజు ఉండడం ఏంటి అని అనుకున్నా. అయితే ఇంకా విపరీతంగా పరిస్థితి ఎట్లయిపోయిందంటే రోజు రోజుకి ఇంకా సిక్ అయిపోవడము, ఇంకా అసలు స్ట్రెంగ్త్ లేకపోవడము, చాలా సన్నగా అయిపోవడము, అసలు ఒక గ్లాస్ వాటర్ కూడా నా చేతితో ఎత్తి తాగలేనంతగా విపరీతమైన నొప్పి. ఇదేంటి ఇట్లా వస్తుంది అని అనుకున్నప్పుడు అసలు అద్దం చూడాలంటేనే దుఃఖం వచ్చేసేది. ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి అని. అయితే ఒకరోజు ప్రేయర్ చేసుకొని, ఎందుకు దేవా ఇట్లా నాకెందుకు అనుమతించినావు ఇట్లాంటి పరిస్థితి, ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళరేమో కదా, నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి అనుమతించినావు అని అనుకుని ఒకరోజు సండే అన్న వాక్యం చెప్తుంటే, ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అని అన్నారు. మహిమ కొరకు ఎట్లా అనుకొని సరే అని ప్రేయర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఇంకా సర్జరీ చేయాలి, ఇది తీసేయాలి అని అన్నారు. సర్జరీ చేయడం ఏంటి అని ఇంకా భయం వేసి ఇంక ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకున్నా. దేవా ఇట్లా ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా ఎట్లా సర్జరీ అంటున్నారు, నాకు అసలు ఓపిక కూడా లేదు, స్ట్రెంగ్త్ కూడా లేదు, ఎట్లా అని భయం వేసి ప్రేయర్ చేయించుకున్నా. అయితే ఇంకా సండేస్ కూడా అపాయింట్మెంట్స్కి రావడానికి కూడా నాకు ఓపిక ఉండేది కాదు. అపాయింట్మెంట్ తీసుకొని అన్నతో ప్రేయర్ చేయించుకుందాం అనుకున్నా కూడా నాకు అసలు అంత ఓపిక స్ట్రెంగ్త్ కానీ అసలు ఉండేది కాదు. కానీ చర్చ్కి వచ్చి వాక్యం వినేసి తొందరగా వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అని. అయితే 2022 డిసెంబర్ ఆ టైంలో ఏజ్రావు నగర్ అనే ప్రాంతంలో సెమీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ అనే మీటింగ్స్కి అన్న వస్తున్నాడని తెలిసింది. అయితే విన్న తర్వాత అనుకోకుండా అన్నతో ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా. అయితే ఈ కోర్స్ డ్యూరేషన్ మెడిసిన్ అంతా వాడిన తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, అసలు ఈ ఏదైతే సైజులో క్యావిటీ అది ఉందో 22x16 mm ఉందో అది అసలు లేనే లేదు, అది మాయమైపోయింది, కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. ఇదేంటి ఇది ఎట్లా అనుకున్నా. అయితే సర్జరీ అవసరం లేదమ్మా, మెడిసిన్ వాడితే సరిపోతుంది అని అన్నారు. చాలా సంతోషం వేసింది, ఇదేంటి ఇది నిజమేనా అనుకుని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా డైలీ పోర్షన్లో దేవుడు మాట్లాడుతున్నాడు. మార్క్ 5:34. అదేంటంటే, డాటర్ యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్, గో ఇన్ పీస్ అండ్ బీ హీల్డ్ ఆఫ్ యువర్ డిసీజ్ అన్నారు. అసలు ఎంత సంతోషం వేసింది. ఇదేంటి గో ఇన్ పీస్ అని అంటున్నాడు దేవుడు. అసలు డిసీజ్ ఇంకా లేదు, అయిపోయింది, క్యూర్ అయిపోయింది అని దేవుడు ఇట్లా కన్ఫర్మేషన్ ఇచ్చాగానే చాలా సంతోషం వేసింది. తర్వాత అనుకున్న ఇంకా క్యూర్ అయిపోయింది దేవుడు నా జీవితంలో, ఈ సిక్నెస్ అనే టెస్ట్
అనుమతించిండు, కానీ దానికి టెస్ట్ మనీగా మార్చిండు, నన్ను బ్రతికించిండు అని అనుకున్నా. తర్వాత సైలెంట్గానే ఉండిపోయినా. అది ఎప్పుడు టెస్ట్ మనీ లాగా చెప్పలేదు బయటికి. అయితే దేవుడు నా జీవితంలో చేసిన మేలు పొందుకున్నా కానీ ఆ మేలు సాక్ష్యంగా అసలు నోరు తెరిచి చెప్పనే లేదు. అయితే చెప్పేది ఏంటంటే, ఒక బ్లైండ్ మ్యాన్ ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేసిండు, ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ అని. కానీ నేను అది కూడా నోరు తెరిచి చెప్పలేదు. అయితే నన్ను కూడా దేవుడు స్వస్థపరిచిండు. చచ్చిపోయి ఉండాల్సిన దాన్ని నేను, కానీ దేవుడు నన్ను బ్రతికించిండు. అన్లెస్ ద లార్డ్ హ్యాడ్ బీన్ మై హెల్ప్, మై సోల్ వుడ్ సూన్ హ్యావ్ డ్వెల్ట్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ డెత్. ఇది నిజం, నా జీవితంలో జరిగింది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. సో కంప్లీట్గా హీల్ చేసేసినాడు. దిస్ ఈజ్ మై టెస్ట్ మనీ. కైండ్లీ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.